చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, మనం కిందటి ఎపిసోడ్లో ఒక మంచి చిట్టి కథ గురించి తెలుసుకున్నాం కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా మనం మరో మంచి చిట్టి కథ గురించి తెలుసుకుందాం, సరేనా? ఇవాల్టి కథ పేరు కుందేలుకు గుణపాఠం. అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది పిల్లలు. అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. నేను చాలా అదృష్టవంతురాలనని, నాతో అందరూ చాలా మంచిగా ఉంటారని, నాకు ఉన్నంతమంది స్నేహితులు వేరే ఎవ్వరికీ లేరు, నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్లే చూసుకుంటారు అని ఎంతో గర్వంగా ఉండేది కుందేలు. అలా కొన్ని రోజులకు కుందేలులో గర్వం బాగా పెరుగుతుంది. ఒకరోజు ఉన్నట్టుండి కొన్ని వేట కుక్కలు ఆ కుందేలును తరమసాగాయి. అది చాలా భయపడుతుంది. ఎవరినైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంటుంది. వెంటనే తన స్నేహితుడైన దుప్పి దగ్గరకు పరిగెత్తుకొస్తుంది. మిత్రమా మిత్రమా, కొన్ని వేట కుక్కలు ఇటువైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి. నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అని అంటుంది కుందేలు. అప్పుడు దుప్పి, నిజమే, నువ్వు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను, కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నాను, కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి. వేట కుక్కలు తరుముకొస్తుండడంతో కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరికి పరిగెత్తుతుంది. నేస్తమా నేస్తమా, అందరిలోకి బలశాలివి, కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి, వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ ఏనుగు, నన్ను క్షమించు, నేను ఇప్పటికే చాలా దొంగలు మోసి అలసిపోయాను, పైగా ఆకలి కూడా వేస్తోంది, ఆహారం వెతుక్కోవాలి, నీకు ఇప్పుడు సహాయం చేయలేను అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఏనుగు. ఇక కుందేలు వేట కుక్కలను చూసి భయపడి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని వేడుకుంటుంది. అప్పుడు కోతి, అమ్మో నేనా, ఆ కుక్కలు ఇటుగాని వచ్చాయంటే నీతో పాటు నన్ను కూడా కండలు కండలుగా పీకేస్తాయి, నేను రాను అంటూ ఒక్క ఉదుటున చెట్టుపైకి ఎగిరి కూర్చుంటుంది కోతి. అలా ఆ అడవిలోనూ జంతువులేవి కుందేలుని రక్షించడానికి ముందుకు రాలేదు. దానికి చాలా బాధేసింది. వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలి అని ఆలోచించింది. వెంటనే అది ఒక పొదలోపలికి దూరి కదలకుండా ఉండిపోయింది. కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి కుందేలు కనిపించకపోవడంతో ముందుకు వెళ్ళిపోతాయి. ఎలాగైతేనే వాటి బారి నుండి ప్రాణాలు కాపాడుకుంది కుందేలు. ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది. ఆపదలో ఆదుకున్నవారే నిజమైన స్నేహితులు అని తెలుసుకుంది. అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. పిల్లలు, ఈ కథ విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి, మన శక్తిని మనం గుర్తించాలి. అంతేగాని అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడితే చూశారుగా కుందేలు పరిస్థితి ఏమైందో, చివరికి అలాగే అవుతుందన్నమాట. ఇలాంటి మరొక చిట్టి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.